పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ఈ పాటికి మీరు అందరూ చూసేసి ఉంటారు. టు బి ఆనెస్ట్, ట్రైలర్ చూసిన వెంటనే నాకైతే ఎందుకు అంతగా నచ్చలేదు. నాకు నచ్చకపోవడానికి రీజన్స్ ఏంటో కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా అయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టేసుకోండి. మీ మీదట్టు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ముందు. ఇక లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ట్రైలర్లో ఆ బీజిఎం అస్సలు బాగాలేదు. నాకైతే ఆ మ్యూజిక్కి అక్కడ జరుగుతున్న సీన్స్కి అసలు సంబంధమే లేదన్నట్టు అనిపించింది. ట్రైలర్లో మ్యూజిక్ ఎవరు ఇచ్చారో తెలియదు కానీ మూవీకి మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పీ ఇవ్వట్లేదు అంటున్నారు. తమను ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు ఇస్తున్నారంట. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో చూడాలి మరి. సెకండ్ రీజన్ వచ్చేసి ఆ ట్రైలర్లో ఉన్న డైలాగ్స్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్. ఆ డైలాగ్ హిట్ అయింది కదా అని చెప్పి అదే డైలాగ్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశారు. దీనిలో మళ్ళీ డిఫరెంట్ వర్షన్స్ కూడా చేశారు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్ అని ఇంకేయో డిఫరెంట్ వర్షన్స్ కూడా ట్రై చేశారు. నాకు ఎందుకో అది ఓవర్ డూ చేస్తున్నారేమో అనిపించింది. ఇది ఎలా ఉందంటే కేజీఎఫ్ 1లో మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది కదా అని చెప్పి కేజీఎఫ్ 2లో 5 minutesకి ఒకసారి తందానే తానే తానే తందానో అని ఓవర్ యాక్షన్ చేశారు కదా, అలాగే అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. యాక్చువల్గా నాకు రిలీజ్కి ముందు ట్రైలర్ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే చూడగానే అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. కానీ అందరూ మాత్రం చాలా బాగుంది, అసలు అదిరిపోయింది అంటున్నారు. ఇదేంట్రా బాబు నాకే నచ్చలేదని చెప్పి రెండోసారి చూశాను అనమాట. ఏదో చెప్పాలి కదా అని చెప్పట్లేదు కానీ సెకండ్ టైం చూసినప్పుడు నిజంగానే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే ఆ మ్యూజిక్ ఎలాగో బాగాలేదని నాకు తెలుసు కాబట్టి మ్యూజిక్ని ఇగ్నోర్ చేశాను అనమాట సెకండ్ టైం చూసినప్పుడు. ఈసారి ట్రైలర్లో మ్యాటర్ ఉందనిపించింది. స్పెషల్లీ సుకుమార్ ట్రేడ్ మార్క్ షార్ట్స్ అయితే చాలా ఉన్నాయి ట్రైలర్లో. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అసలు. పుష్ప 1కి వర్క్ చేసిన కోబానే దీనికి కూడా వర్క్ చేశాడు. ఈయన ఒక పోలిష్ సినిమాటోగ్రఫర్ అనమాట. పోలాండ్ అనగానే సినిమాటోగ్రాఫర్స్కి చాలా ఫేమస్. అక్కడి నుంచి వచ్చాడంటే ఆ మాత్రం ఉంటుంది మరి. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే నిజంగా ప్రాణం పెట్టేశాడు ఈ సినిమాలో. ప్రభాస్, యష్ తర్వాత 1000 crores కొట్టే సౌత్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ అవుతాడు అనిపిస్తుంది. ఫహాద్ ఫాసిల్ యాజ్ యూజువల్ ఎరగదీశాడు. ఆ గెటప్ కానీ అతని డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ట్రైలర్ గురించి మ్యాటర్ ఉంది పుష్ప.